ప్రజారాజ్యం పెట్టిన సందర్భంలో చాలామంది చాలా బిట్టర్గా క్రిటిసైజ్ చేశారు, చాలా వ్యక్తిగతంగా దూషించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటితో పోలిస్తే వాటికి అప్పుడు పెద్దగా మీరేమీ రిప్లై ఇవ్వాలి, చిరంజీవి గారు కానీ మీరు కానీ. ఒకసారి వెళ్ళండి వెనక్కి చూడండి ఎంత బాగా. కానీ దాంతో పోలిస్తే వర్మ గారు చేసినవి, వీరేంద్రనాథ్ గారు చేసినవి, మీరు ఒకసారి వెళ్ళి పాత రికార్డ్స్ తిరిగేయండి. భయంకరంగా విమర్శించిన వాళ్ళు నేనే. కళ్యాణ్ అంత కాదు కానీ బాగా విమర్శించాను నేను. అప్పట్లో కాంగ్రెస్ని అటు టీడీపీని అందరినీ విమర్శించిన వాడు నేను ఎవరిని వదల్లా. 100% ప్రతి వాళ్ళని విమర్శించాను. కానీ చిరంజీవి గారిని విమర్శించాను. మీరు ఈ గో అండ్ చెక్ ద రికార్డ్స్. మీకు తెలియక మీరు మాట్లాడుతున్నారు, మీరు చెక్ చేసుకోండి. అప్పుడు బహుశా మీరు 100 అప్పుడు ఒక బోల్డ్ అని కదండి వాళ్ళ మీద వీళ్ళు వాటిలో కలిసిపోయి ఉండొచ్చు, కానీ ఎవరిని వదలను నేను అన్నానండి. కాకపోతే రాజకీయపరమైనటువంటి దీంట్లో మాట్లాడితే నేను మాట్లాడాను, దిస్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్. అది దాని మీద నేను మాట్లాడను, కానీ పర్సనల్గా వస్తే అందరినీ మాట్లాడాను. సో ఇప్పుడు మీకేమో బాధ లేదు వాళ్ళని ఆ రోజు ఆ విధంగా విమర్శించినందుకు? నేను విమర్శించినందుకు బాధపడతామని కానీ సంతోషపడతాం కానీ చేయట్లేదండి. నేను ఇప్పుడు ఏమవుతుందంటే విక్రమ్ గారు, ఎదుటి వాళ్ళని అన్యాయంగా అనటం ఎంత తప్పు, అనిపించుకొని గమ్ముగా ఉండటం కూడా అంతే తప్పండి. తిరిగి నువ్వు ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళు ఏదైతే అన్నారో అది నిజమైపోద్దండి. కొన్ని రోజులు యూ హ్యావ్ సెట్ ది రికార్డ్ స్ట్రైట్ అంటారా? 100% దాన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు అనవసరం. నేను ఆ విషయంలో ఎటువంటి. వీరేంద్రనాథ్ గారికి చిరంజీవి గారు ఒకప్పుడు చాలా సన్నిహితులు, ఆయన రాసిన నవలలు ఈయన. ఇప్పటికీ వీరేంద్రనాథ్ గారు ఇప్పుడైనా వీరేంద్రనాథ్ గారు ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చింది? వాళ్ళకేం డిఫరెన్స్ రాలేదండి. ఆయన గబుక్కు నోజారి మాట్లాడిన మాటలు ఇలాంటివి మాట్లాడే తప్ప ఇప్పటికి నాకు లేదు సార్. మళ్ళీ రేపొద్దున మా కలిస్తే ఏదో అయిందిలేండి, మీరు అన్నారు, మేము అన్నాం, అయిపోయింది అని ఆయన కూడా నేను కలిసిపోతాను. ఆయన పెద్దగా అంటే వర్మ గారు లాగే పెద్దగా వర్మ గారు కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యారు, కానీ ఆయన అంత ఫీల్ అవ్వాలి. నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ అంతే, అంతకంటే ఎక్కువ ఫీల్ అవ్వరు. ఆయన కూడా నేను కూడా ఏమన్నాను, నాగబాబుని అంతగా ఫీల్ అయ్యాడని అన్నారు. నేను కూడా కోపంలో అలా మాట్లాడకూడదని నేను అన్నాను తప్ప, నాకు ఈ రోజు కూడా మాకు కనబడితే హగ్ చేసుకొని బాగా మాట్లాడతాను. నాకు వీరేంద్ర గారు అంటే అంత ఇష్టం. నా ఇష్టం ఆయనకి తెలుసు, ఆయన ఇష్టం నాకు. అందుకని నన్ను ఏమన్నా ఆయన, నేను ఆయన ఆ రోజు అన్నాను తప్ప మళ్ళీ ఎప్పుడు మాట్లాడను కూడా, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఆయన అంటే. ఆయన రెస్పెక్ట్ వీరేంద్ర గారు. ఆయన నవలలు అంటారా? నవలలు ఆయనకి నా పట్ల, ఆయన పర్సనల్గా నా వ్యక్తిగతంగా మా ఇద్దరికి ఉన్న ఇష్టం ఉందండి. ఆ విషయంలో నేను ఎప్పుడు వీరేంద్ర గారిని తప్పట్ను. కథ ఆయన అన్నయ్య అన్నాడు కాబట్టి నేను అనేసాను తప్ప, అన్నయ్య ఫ్యామిలీ అన్నాడు కాబట్టి, చరణ్ బాబుని ఇట్లా అన్నాడు. అంటే ఆయన ఒక కౌన్సిలర్గా ఉన్నారు ఇప్పుడు, అంటే వ్యక్తిత్వ వికాస నిపుణులు అని చెప్పుకుంటున్నారు. అంటే ఆ రోల్ ప్లే చేస్తా ఆ విధంగా మాట్లాడుతున్నంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాకపోయినా అది కరెక్ట్ చేసుకుంటారండి. ఎందుకంటే నేను ఇప్పుడు వీరేంద్రనాథ్ గారు కానీ, మేము కానీ, వర్మ గారు కానీ, నేను ఒకటే చెప్తాను, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఒక తప్పు చేయటం, ఒక మాట మాట్లాడటం, ఒక మాట జారటం సహజం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వీరేంద్రనాథ్ గారు కరెక్ట్ కాదని నేను అన్నాను, అలాగే నన్ను కరెక్ట్ కాదని వాళ్ళు అనలేదు, వర్మ గారు కరెక్ట్ కాదని అనలేదు. ఫస్ట్ పాయింట్, నాకు విక్రమ్ గారు, నాకు ఎవరితో శత్రుత్వం పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఎవరి యొక్క మనసుని బాధ పెట్టడం నాకు వ్యక్తిగతంగా అసలు ఇష్టం ఉండదు. నేను కోపడచ్చేమో కానీ ఇప్పుడు ఇవాళ వీరేంద్రనాథ్ గారినో లేకపోతే వర్మ గారినో వాళ్ళ మనసు బాధించాలని మాత్రం నేను ఎప్పుడు అనుకోనండి. నాకు ఇష్టం ఉండదు వాళ్ళని బాధపడటం అంటే. బట్ నాకు మరి బాధ పెట్టారు కాబట్టి నేను కూడా ఆవేశంగా ఒక మాట మాట్లాడింది తప్ప వాళ్ళ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీకు ఏమైనా ఫోన్స్ రాలేదా వాళ్ళ దగ్గర నుంచి? రాలా. వీరేంద్రనాథ్ గారి వర్మ గారి దగ్గర నుంచి లేకపోతే ఎవరన్నా మధ్యవర్తులు కొంతమంది? ఎందుకంటే అంత ఇష్యూ ఏం కాదు సార్. రేపు పొద్దున వర్మ గారు కనబడితే ఆయనతో డైరెక్ట్గా మాట్లాడతాం, ఆయనతో ఇలాగే ఫ్రెండ్లీగానే ఉంటా. ఆయన నాతో అలాగే ఉంటారు. నాకు ఆయనతో ఈజ్ నైస్ పర్సన్ అండి. వర్మ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన ఎందుకో గత ఒక 4-5 ఏళ్ళ నుంచి ఆయన ఇది తేడా తెలుస్తోంది. ఆయనకి మోర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కన్నా కూడా ఈ సిద్ధాంతాలు చెప్పడంలో ఎక్కువ ఇష్టం పడుతుంది. ఇటీవల జల్లికట్టు మీద కూడా ఆయన స్పందించారు. ఆయనకి ఏంటంటే ఊరంతా ఒకదారి ఉల్లిపికడ ఒకదారి టైప్ ఆయన. అప్పుడు మ్యాగీ నూడిల్స్ బ్యాన్ చేయమని ఆయన మ్యాగీ నూడిల్స్ తింటాడు. వెరీ ఫన్నీ పర్సన్ అండి ఆయన, చాలా సరదా మనిషి అతను. ఆయనతో చాలా ఆయన కంపెనీ చాలా బాగుంటుంది, మన వర్మ గారి కంపెనీ. ఇవన్నీ నాకు అన్నది కోపంతో అనేసాను తప్ప, మా అన్నయ్య అన్నాడన్న బాధతోటి 5 ఏళ్ళ నుంచి పడి అన్ననే తప్ప నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ ఆర్ ఇది లేదు. వాళ్ళు కొంచెం బాధపడ్డారన్నమాట మాత్రం వాస్తవం. సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఇంకోటి అడగాలి. ఇదే విధంగా దాసనారాయణరావు గారికిను మెగా ఫ్యామిలీకి కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయని అన్నారు. కానీ మొన్న ఆయన ఫంక్షన్కి అటెండ్ అవ్వటం ఇదంతా చూస్తే అదంతా ఒట్టిదేనా?
దాసనారాయణ గారు మాకు రిలేటివ్ అవుతారండి. ఫస్ట్ పాయింట్ ఏదో ఇప్పుడు మా వైపు నుంచి ఏదైనా ఒకటి, ఆయన వైపు నుంచి ఏదైనా ఒకటి అర మాటలు ఎప్పుడు జరిగి ఉండొచ్చండి. జరగలేదని నేను ఎందుకు అంటాను? ఏది జరిగినా మేము ఆయన అంటే ఒక గౌరవం ఉంది మాకు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఆయన, మా ఫ్యామిలీస్లో ఉన్న మా చుట్టాలుగా అందరిలోనూ ఒక పెద్ద దిక్కులాగా, అంటే పెద్ద దిక్కు అంటే ఒక పెద్ద మనిషి ఆయన. ఏదన్నా ఉంటే ఏమండి ఇట్లా ఉందని చెప్తే మా కోసం నిలబడగలిగే వ్యక్తి. అలా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి తప్ప మేమన్నా ఆయనన్నా మాకు 100% రెస్పెక్ట్, గౌరవం ఉంది. నేను కనపడితే చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, హక్ చేసుకుని మాట్లాడతారు. మా అన్నయ్య కనపడినా, మా చరణ్ బాబు కానీ, మా వాళ్ళందరూ నా దగ్గర తీసుకుని మాట్లాడతారు. మేము ఆయన హక్ చేసుకుంటాం. వెరీ లవబుల్గా ఉంటుంది డిస్కషన్. ఎప్పుడైనా వస్తే ఆయన అంటే ఆయన అట్లా అన్నారా, వాళ్ళు అట్లా అన్నారు అంటే తప్ప, అది మాటల వరకే తప్ప ఎప్పుడైనా 1-2 సార్లు. అదర్వైజ్ అన్నయ్య గారికి కూడా ఆయన అంటే చాలా గౌరవం, ఇష్టం. మా అన్నయ్య అంటే ఆయనకి చాలా ఇష్టం. అసలు లేదండి, ఆయన మీద అసలు మాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ ఆయనతో పెద్దగా మీరు ఎక్కువ సినిమాలు కుదరలేదండి. అది డెఫినెట్గా కుదరలేదు. ఆయన చాలా కాలం మీద కదా డైరెక్షన్ మానేసి ఆయన బిజినెస్లోను లేకపోతే టీవీ సీరియల్స్లోను అదర్ ఫిల్మ్ మేకింగ్లో ఆయన కాకుండా వేరే వాళ్ళ సినిమాలు తీయడంలో పడిపోయారు తప్ప ఈ బికమ్ అన్ ఎంటర్ప్రీన్యూర్ మోర్ దెన్ ఎ డైరెక్టర్. సో ఆయనతో లేదండి. Hi, please watch my interview with Kamudi in only on iDream Media. Please subscribe. Congratulations to iDream Movies for completing 700 million views